నర్సరావుపేట మండలం ఉప ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 4 సభ్యుల మద్దతుతో కొత్తపాలెం గ్రామం ఎంపీటీసీ సువార్తమ్మ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. నర్సరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 4 సభ్యుల మద్దతుతో కొత్తపాలెం గ్రామ ఎంపీటీసీ సువార్తమ్మ వైఎస్ ఎంపీపీగా గెలిచినట్లు ఎన్నికల అధికారి మురళి, ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సువార్తమ్మకు అందజేశారు. గతంలో కోరం లేకపోవడంతో ఈ ఎన్నికలు 2 సార్లు వాయిదా పడ్డాయి. ఈసారి మాత్రం టీడీపీ తన పంతం నెగ్గించుకుని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవిని తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ నీతిగా ఉన్న వారికి దేవుడు ఎప్పుడు అండగా ఉంటూ గెలిపిస్తాడని అన్నారు. వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండాలన్న దురుద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎంపీపీలను ఎలక్షన్లలో పాల్గొనకుండా 2 సార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులు చాలా ఓర్పు సహనంతో ప్రజాస్వామ్య పద్ధతిలో వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకున్నామని తెలిపారు. వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకున్న టీడీపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సరావుపేట వైస్ ఎంపీపీ ఎలక్షన్ జరిగింది. ఇది 3వసారి పోస్ట్పోన్ అయిన తర్వాత వాళ్ళ 3వసారి మళ్ళీ ఎలక్షన్ జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తున్నారని ఆలోచనతోటి మరి 3 ఎంపీటీసీలు కూడా ఇవాళ కోరంకు రావడం జరిగింది. ఈ కోరంలో అందరం కూడా మరి వైస్ ఎంపీపీగా సువార్తమ్మ అమ్మాయిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా అదేవిధంగా నాగమణి గారు, భార్గవి గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలనే ఆలోచనతో మేము ఈ 2 నెలలు కూడా ఆగటం జరిగింది. ఇవాళ ఈ కోరంలో మేమందరం కూడా గెలవడం జరిగింది కాబట్టి అమ్మాయి కూడా డిక్లైన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సువార్తమ్మ గారికి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. పేరు వంపగుడి సువార్తమ్మ, కొత్తపాలెం ఎంపీటీసీని ఈరోజు జరిగిన మండల ఉపాధ్యక్షునిగా నేను ఎన్నుకున్నాను. వైస్ ఎంపీపీగా ఎన్నుకోబడ్డాను. అరవింద్ బాబు గారికి, పార్టీ కార్యకర్తలకు, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది.